గోల్డెన్ డోమ్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ప్రపంచ మీడియా ఊదరగొడుతున్న లేటెస్ట్ అంశం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా గగనతలాన్ని రక్షించేందుకు ఏర్పాటు చేసే రక్షణ కవచం. ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఇప్పుడు జోరుగా చర్చ మొదలైంది. ఇప్పటికే అమెరికా వద్ద ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. అయినా గోల్డెన్ డోమ్ అవసరమని ట్రంప్ చెబుతున్నాడు. దీనికోసం ఏకంగా 15 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించనున్నాడు. నిజానికి అమెరికాలో ఖర్చు తగ్గించి ప్రజల కోసం వెచ్చిస్తానని ట్రంప్ హామీ ఇచ్చాడు. కానీ డోమ్ పేరుతో ప్రజాసొమ్మును తగిలేస్తున్నాడని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. అమెరికన్లు ట్రంప్ మోసం చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. నిజంగా గోల్డెన్ డోమ్ అమెరికాను రక్షించగలదా? గోల్డెన్ డోమ్ పేరుతో అమెరికన్లను ట్రంప్ మోసం చేస్తున్నాడా? గోల్డెన్ డోమ్ సాధ్యాసాధ్యాలు ఏంటి? లెట్స్ వాచ్. అమెరికా గోల్డెన్ డోమ్ సృష్టించడం సాధ్యమా? అంతరిక్షంలో అమెరికా వెపన్స్ పెడుతుందా? గోల్డెన్ డోమ్ అసాధ్యమని అంటోంది ఎవరు? ఒకప్పుడు యుద్ధాలు కందకాల్లో జరిగేవి. శత్రువుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు కందకాలను తవ్వేవారు. కానీ నేటి యుద్ధాలు మాత్రం మన పైన అంటే నింగిలో మైళ్ల దూరంలో జరుగుతున్నాయి. యుద్ధానికి ఇప్పుడు గగనతలాలు కొత్త వేదికలుగా మారాయి. ఇటీవల భారత్-పాక్ మధ్య సంఘర్షణ చూడండి. యుద్ధంలోకి డ్రోన్లు, మిస్సైళ్లు దించారు. ఫైటర్ జెట్లను మోహరించారు. ఇవి కేవలం దాడి చేయడానికి మాత్రమే కాదు, గగనతలాన్ని నియంత్రణలో ఉంచుకుని జాతిని కాపాడుకోవలసి ఉంటుంది. దీన్నే ఎయిర్ డిఫెన్స్ అంటారు. మనపైన ఉన్న గగనతలాన్ని రక్షించేవే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు. అమెరికన్ గగనతలాన్ని రక్షించుకోవాలన్న ఐడియాను డొనాల్డ్ ట్రంప్ తెరపైకి తెస్తున్నారు. అందుకు డోమ్ను ఏర్పాటు చేస్తామని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు. దాన్ని ట్రంప్ గోల్డెన్ డోమ్ గా పేర్కొంటున్నాడు. గోల్డెన్ డోమ్ అంటే ఇది ఏమాత్రం గోపురం కాదు. ఈ గోల్డెన్ డోమ్ అంతరిక్షంలో ఏర్పాటు చేసే క్షిపణి కవచం లాంటిది. ఒకసారి స్టార్ వార్స్ ను మాగా టోపీతో ఊహించుకోండి. దీని ధర ఎంతో తెలుసా? 17,500 కోట్ల డాలర్లు. ఇతర ప్రపంచం నుంచి, నింగి నుంచి దాడుల్ని అడ్డుకోవడానికి ఈ గోల్డెన్ డోమ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. నిజానికి ట్రంప్ చేస్తున్న ఐడియా కొత్తదేమీ కాదు. 1983లోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఇలాంటి ప్రతిపాదన చేశారు. అప్పట్లో దీన్ని స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ SDAగా ప్రకటించాడు. ఆ తర్వాత దీన్నే స్టార్ వార్స్ గా పిలిచారు. దూసుకొస్తున్న మిస్సైళ్లను అంతరిక్షంలో నుంచే లేజర్తో అడ్డుకోవడమే ఈ ప్రాజెక్టు వ్యూహం. అప్పట్లోనే వేల కోట్ల డాలర్లను ఈ ప్రాజెక్టుకు వెచ్చించారు. కొన్ని మోడళ్లను కూడా రూపొందించారు. కానీ శాస్త్రవేత్తలు దీనిపై సందేహాలు వ్యక్తం చేశారు. అంతిమంగా ఎలాంటి రక్షణ వ్యవస్థల్ని అమెరికా సిద్ధం చేయలేకపోయింది. దశాబ్దాల తర్వాత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని పునః పరిశీలిస్తున్నాడు. 40 ఏళ్ల క్రితం అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ట్రంప్ ప్రకటించాడు. అమెరికాపై ఏమాత్రం దాడి జరగకుండా చేస్తామన్నాడు. దీని సక్సెస్ రేట్ 100% ఉంటుందని అన్నాడు. ఆకాశంలో నుంచి బుల్లెట్తో కాల్చడం అనేది అద్భుతమైన విషయమని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ట్రంప్ ప్రతిపాదిస్తున్న గోల్డెన్ డోమ్ ఎలా పనిచేస్తుంది? భూమి చుట్టూ ఓ రక్షణ కవచం ఏర్పాటైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ రక్షణ కవచంలో 3 పొరలుంటాయి. ఫస్ట్ లేయర్లో ఏముంటుంది? అంతరిక్ష ఆధారిత సెన్సార్లు ఉంటాయి. దూసుకొస్తున్న క్షిపణుల్ని భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు గుర్తిస్తాయి. రెండో పొరలో ఇంటర్సెప్టర్ నెట్వర్క్లు ఉంటాయి. మిస్సైళ్లను భూమిపైన, భూకక్ష్యలను నిల్వ చేస్తారు. ఈ మిస్సైళ్లు దూసుకొచ్చే శత్రువుల ముప్పును నింగిలోనే అడ్డుకుంటాయి. కొన్నింటిని క్షిపణులతో ధ్వంసం చేస్తారు. మిగతా వాటిని లేజర్తో కూల్చేస్తారు. ఇక మూడో పొరలో AA కమాండ్ సెంటర్లు ఉంటాయి. ఈ AA కమాండ్ సెంటర్లలోనే ముప్పులను పసిగడతారు. శత్రువుల క్షిపణులు ఎక్కడి నుంచి దూసుకొస్తాయి, వాటిని ఎలా కూల్చేయాలి అన్నది ఈ కమాండ్ సెంటర్లలోనే నిర్ణయిస్తారు. ఆ తర్వాత సెకండ్లలోనే శత్రువుల ఆయుధాలను ధ్వంసం చేయడమే గోల్డెన్ డోమ్ వ్యూహం. నిజానికి అమెరికా వద్ద ఇప్పటికే మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అయితే ఉన్న రక్షణ వ్యవస్థల్ని కొత్తగా వచ్చే గోల్డెన్ డోమ్ లోని ఎలా కలుపుతారు? ప్రాథమికంగా చెప్పాలంటే ఐరన్ డోమ్ అన్నది గ్లోబల్ కవచం. ఇది డిటెక్ట్, డిసైడ్, డిస్ట్రాయ్ అన్న 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంటే అమెరికా వైపు దూసుకొచ్చే క్షిపణుల్ని గుర్తించడం, ఎక్కడ దాడి చేయాలన్నది నిర్ణయించడం, ఆ తర్వాత ధ్వంసం చేయడమే. అది కూడా అమెరికా నేలను తాకక ముందే ఈ ప్రక్రియ జరుగుతుందన్నమాట. అసలు గోల్డెన్ డోమ్ ఆలోచన ఎవరికి వచ్చింది? అమెరికన్ సైన్యం ట్రంప్ను కోరిందా? ఈ ప్రశ్నల్ని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. అందుకు ట్రంప్ సమాధానమిచ్చారు. దీని గురించి ఎవరూ తనను అడగలేదని, నేను వాళ్లకు ఐడియా ఇచ్చానని చెప్పాడు. సైన్యం ఐడియాను మెచ్చుకుందని వెల్లడించాడు. సో గోల్డెన్ డోమ్ క్రెడిట్ను మొత్తం ట్రంపే తీసేసుకున్నాడు.
నిజానికి గోల్డెన్ డోమ్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్లాన్. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని 17,500 కోట్ల డాలర్లుగా నిర్ణయించారు. ప్రారంభంలో దీనికోసం 2,500 కోట్ల డాలర్లను కేటాయించనున్నారు. అయితే దీనికి సంబంధించిన కొత్త బిల్లును అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్తో పాటు గోల్డెన్ డోమ్ బిల్లును కూడా అమెరికన్ ప్రతినిధుల సభ కాంగ్రెస్ కు పంపుతోన్నట్టు ట్రంప్ వెల్లడించాడు. డోమ్ నిర్మాణానికి 2,500 కోట్ల డాలర్లను మొదట ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు తెలిపాడు. సింపుల్ గా చెప్పాలంటే అమెరికాకు ఐరన్ డోమ్ ను ట్రంప్ సిద్ధం చేయబోతున్నాడు. అయితే ఈ డోమ్ అమెరికాకు నిజంగా ఉపయోగపడుతుందా? అమెరికా గగనతలాన్ని శత్రువుల దాడుల నుంచి రక్షిస్తుందా? అసలు గోల్డెన్ డోమ్ ప్లాన్ సాధ్యమా? అయితే ట్రంప్ చెబుతున్న గోల్డెన్ డోమ్ తో 2 సమస్యలున్నాయి. మొదటి సమస్య ఏంటంటే గోల్డెన్ డోమ్ కవర్ చేయాల్సిన భూభాగం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా పెద్ద దేశం. కెనడా, రష్యా తర్వాత 3వ అతి పెద్ద దేశం ఇదే. అమెరికా మొత్తం విస్తీర్ణం 98 లక్షల చదరపు కిలోమీటర్లు. ఐరన్ డోమ్ ఉన్న ఇజ్రాయెల్ తో అమెరికాను పోల్చి చూద్దాం. ఇజ్రాయెల్ కేవలం 20,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రానికి సమానంగా ఉంటుంది. ఇజ్రాయెల్ కంటే అమెరికా 490 రెట్లు పెద్దది. ఇంత విశాలమైన భూభాగమున్న దేశానికి ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడం అనేది అసాధారణమైన విషయం. ఇక రెండో సవాల్ ఏంటంటే గోల్డెన్ డోమ్ ధర. దీనికి మొత్తం 17,500 కోట్ల డాలర్లు వ్యయమవుతుందని ట్రంప్ చెబుతున్నాడు. నిజానికి ఇది తక్కువేమీ కాదు. మన కరెన్సీలో చెప్పాలంటే 15 లక్షల కోట్ల రూపాయల్ని గోల్డెన్ డోమ్ కోసం ట్రంప్ వెచ్చించనున్నాడన్నమాట. అమెరికా రక్షణ కవచం ధర విషయంలో నిపుణులు కన్విన్స్ అవడం లేదు. అంటే 15 లక్షల కోట్ల రూపాయలు సరిపోవని, అంతకు మించి ఖర్చు అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గోల్డెన్ డోమ్ ఖర్చు పెరుగుతుందని ఎందుకు నిపుణులు భావిస్తున్నారు? ఒకసారి ఇజ్రాయెల్ గగనతలాన్ని రక్షిస్తున్న ఐరన్ డోమ్ గురించి మాట్లాడుకుందాం. ఐరన్ డోమ్ లో వాడే ఇంటర్సెప్టర్ మిస్సైళ్లను టమీర్ పేరుతో పిలుస్తారు. ఒక్కో టమీర్ మిస్సైల్ ధర సుమారు 43 లక్షల రూపాయలు. చిన్న రాకెట్ ను కూల్చడానికి కూడా 43 లక్షల రూపాయల మిస్సైల్ ను వాడాల్సిందే. అమెరికా లాంటి భారీ పెద్ద దేశాన్ని రక్షించడానికి ఎన్ని మిస్సైళ్లను మోహరించాలో ఒకసారి ఊహించండి. వాటి ధర ఏటా రెట్టింపవుతూ ఉంటుంది. 17,500 కోట్ల డాలర్లు అనేది ఓ చిన్న ఊహ మాత్రమే. అమెరికాలో ఖర్చులు తగ్గిస్తానని ప్రజలకు ట్రంప్ హామీ ఇచ్చాడు. అందుకోసమే భారీగా ఉద్యోగుల్ని కూడా తొలగిస్తున్నాడు. అలాంటిది గోల్డెన్ డోమ్ ను తీసుకురావడం అంటే ప్రజలపై భారాన్ని పెంచడమేనని డెమోక్రాట్లు వాదిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికన్లను ట్రంప్ మోసం చేస్తున్నట్టు విమర్శిస్తున్నారు. డోమ్ ధర విషయం పక్కన పెడితే టెక్నికల్ గా సాధ్యమా అనేది మరో సమస్య. ఈ గోల్డెన్ డోమ్ తో భారీ ప్రమాదం ఏంటంటే అంతరిక్ష యుద్ధం. ఇప్పటికే అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. గోల్డెన్ డోమ్ లాంటి ఏ ప్లాన్ అయినా ఆపేయాలంటోంది డ్రాగన్ కంట్రీ. ఈ డోమ్ తో అంతరిక్షం అల్లకల్లోలంగా మారుతుందని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. అంతరిక్షాన్ని అమెరికా మిలిటరీకరణ చేస్తోందంటూ చైనా ఆరోపిస్తోంది. ఒకవేళ అమెరికా అంతరిక్షంలో ఆయుధాలను మోహరిస్తే ఇది కొత్త ఆయుధ పోటీకి దారితీస్తుంది. ఇది కేవలం అంచనాల దశలోనే ఉందని అమెరికా రక్షణ కేంద్రం పెంటగాన్ చెబుతోంది. $2,500 కోట్ల డాలర్లు కేటాయిస్తామని చెప్పారే కానీ నిధులు ఇవ్వలేదని పెంటగాన్ వాదిస్తోంది. గోల్డెన్ డోమ్ కోసం నిధులు వెచ్చించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ట్రంప్ చెబుతున్నాడు. అయితే ఈ ప్రజలెవరో మాత్రం ట్రంప్ స్పష్టం చేయలేదు. అయితే ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపే ఓ గ్రూపు అమెరికాలో ఉంది. ఆ గ్రూపులో లాక్హీడ్ మార్టిన్, రేథియన్, పలాంటిర్, ఆండ్యురల్ వంటి అమెరికన్ రక్షణ కంపెనీలు ఉన్నాయి. గోల్డెన్ డోమ్ ప్లాన్ ను ఆ కంపెనీలే తెగ ప్రచారం చేస్తున్నాయి. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కూడా గోల్డెన్ డోమ్ పై ఆసక్తి చూపుతోంది. నింగిలకు ఆయుధాలను మోహరించేందుకు సేవలందిస్తామంటోంది. గోల్డెన్ డోమ్ అనేది డిఫెన్స్ కంపెనీలకు ఏమాత్రం రక్షణ కవచం కాదు. ఇది వేల కోట్ల డాలర్లను కురిపించే కామధేనువు. దేశాన్ని రక్షించడానికి ఓ గొడుగులాంటి రక్షణ కవచం అన్న ఆలోచన అమెరికన్లలో ఆసక్తిని రేపుతోంది. ట్రంప్కు కావలసింది అదే. గోల్డెన్ డోమ్ అనేది పర్ఫెక్ట్ బ్రాండ్ గా మారింది. ప్రధానంగా ఇది ఒక బంగారు బాతు. గోల్డెన్ డోమ్ అనేది కేవలం మిస్సైళ్లను అడ్డుకునేది ఏమాత్రం కాదు. అమెరికన్ శత్రువులకు ఓ సందేశంగా చెప్పొచ్చు.